ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం, రవి గురులు కర్కాటక రాశిలో, బుధుడేమో మిథున రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధమైనటువంటి కుజుడు ప్రస్తుతం మనకి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ముఖ్యమైన వ్యవహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన రాశికి ఎలా ఉంటుంది ముఖ్యంగా, ఇవన్నీ కూడా జ్యోతిషం ఒక లైటింగ్ లాగా మన యొక్క జీవన విధానాన్ని మనకి చూపిస్తుంది. ఒకవేళ మనకి అనుకూలంగా లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుంటే కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ వారం ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండకపోతే మనం ఏ విధమైనటువంటి పరిహారములు చేసుకోవాలి. పరిహారాలు కూడా ఏంటి, మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తాయి. నెగిటివ్గా మనకు ఆలోచన ఉండదు. పని మీద వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి అది పాజిటివ్గా ఆలోచన ఉంటేనే మనం జయం సాధించగలం. ఒక వాహనాన్ని నడుపుతుంటే పడిపోతామేమో అనుకుంటే పడైపోతాం. మనం కాదు, ఈ పని మనం చేయగలం అంటే చేయగలుగుతాం. ఈ విధమైనటువంటి విల్ పవర్తో, ధైర్యంతో వెళ్ళడానికి, దైవ బలం అనుకూలించడానికి, గ్రహాల యొక్క బలం అనుకూలించడానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ముందర మన రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం చేత ఈ రాశి వారికి వార ప్రారంభం, వారాంతం ఎలా ఉన్నా సోమవారం నుండి శుక్రవారం వరకు మానసికమైన ప్రయోజనము, కార్యసిద్ధి, ఆర్థిక లాభములు, చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం అవడం, చక్కని మానసికమైన ప్రశాంత వాతావరణంతో, ఉత్సాహంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి అంటే మీరు చేయగలుగుతారు, చక్కగా ఉద్యోగాల్లో ఇబ్బందులు పాలవరు. రాజకీయ పరంగా కూడా ఆహ్వానాలు అందుకుంటారు. మీరు ఇది చేస్తే బాగుంటుందేమోనని చిన్న చిన్న ఆహ్వానాలు మీకు వచ్చేటువంటి పరిస్థితి రాజకీయ పరంగా ఉన్నది. వృత్తుల పరంగా చూస్తే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, కళలు, ఇలా సంచార వృత్తులు చేసేవారు, అలాగే చేనేత కార్మికులు మొదలుగా కలిగినటువంటి వృత్తుల వారికి రుణ బాధల నుండి కాస్త తగ్గి ఆర్థిక సహాయం పొంది ఈ వారం కాస్త ఉత్సాహంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసామా అంటే వ్యాపారాత్మకంగా కూడా నూతనమైన వ్యాపారాలు చేయాలని ఆతృత, తహతహలాడడం, దానికి తగినటువంటి ప్రయత్నాలు చేయడం, కొత్త వారితో స్నేహాన్ని పెంపొందించుకోవడం, కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దానికి తగినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు ఇతరులు అందిస్తారనే హామీ తీసుకోవడం, ఇటువంటివన్నీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంతానపరమైన వ్యవహారాలు, పబ్లిక్ రిలేషన్స్ కాస్త మెరుగైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. చేత ఈ మిథున రాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ఎక్కువగా వాడండి. ఈ వారం చాలా మంచిది. మీరు విష్ణు సహస్రనామావళి వినండి, విష్ణువు యొక్క ఆరాధన చెయ్యండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదా ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః అని విష్ణు యొక్క ఆరాధన చేయడం ద్వారా మీకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి.